ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. బ్లాక్ నైట్ శాటిలైట్కి చెందిన అత్యంత ముఖ్యమైన థియరీ మనకు తెలియజేసే విషయం ఏంటి అంటే అది ఒక స్పేస్ షిప్. అది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆరిజిన్కి చెందిన స్పేస్ షిప్. అంటే మనకి తెలియని ఒక గ్రహం నుంచి వచ్చిన స్పేస్ షిప్. అది భూమిని ఎన్నో సంవత్సరాలుగా నోటీస్ చేస్తూ భూమి చుట్టూనే తిరుగుతూ ఉంది. ఏదో ఒక రోజు భూమి మీదకి ఏలియన్స్ వచ్చినట్టయితే అదంతా కూడా బ్లాక్ నైట్ శాటిలైట్ కారణంగానే. ఎందుకంటే అది మనల్ని అన్ని సంవత్సరాలుగా గమనిస్తూ అంత ఇన్ఫర్మేషన్ని ఏలియన్స్కి అందజేస్తూ వస్తుంది కాబట్టి. ఇదే ఎక్కువ మంది చెప్పుకునే మాట. వినడానికైతే మాత్రం చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దీనికి సపోర్టర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. అండ్ శాస్త్రవేత్తలు కూడా కొంతమంది ఈ థియరీని సపోర్ట్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ని కూడా ఎప్పటికప్పుడు గ్యాదర్ చేస్తున్నారు. సో వాటి గురించే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1899 సంవత్సరంలో ఫేమస్ సైంటిస్ట్ అయిన నికోలా టెస్లా ఒక టవర్ని నిర్మించాడు. దాని పేరు జిన్ టవర్. అతను దాన్ని తన యొక్క ల్యాబొరేటరీలో నిర్మించాడు. అది కొలరాడో స్ప్రింగ్స్లో ఉంది. అయితే ఆ టవర్ అతనికి అట్మాస్ఫిరిక్ ఎలక్ట్రిసిటీని స్టడీ చేయడానికి, వైర్లెస్ ఎనర్జీని స్టడీ చేయడానికి సహాయపడుతుందన్న ఉద్దేశంలో అతను దాన్ని నిర్మించాడు. అంతా బాగానే నడిచింది. కానీ ఒకరోజు మాత్రం అతను ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయాన్ని గమనించాడు. ఆ టవర్ ఒక సిగ్నల్ని క్యాచ్ చేయడం మొదలుపెట్టింది. ఆ సిగ్నల్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. మొదట టెస్లా దాన్ని చూసి ఆ సిగ్నల్ భూమి యొక్క అట్మాస్ఫియర్ నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉండొచ్చు అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ సిగ్నల్ ఇంకా ఎక్కువ ఎత్తు నుంచే వస్తుంది, ఔటర్ స్పేస్ నుంచే వస్తుంది అని అర్థమైంది. సో అప్పుడు టెస్లా డిసైడ్ అయిన విషయం ఏంటంటే ఆ సిగ్నల్ ఏదో ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ద్వారానే పంపబడింది అని. అయితే సైంటిఫిక్ కమ్యూనిటీ మాత్రం ఈ థియరీని ఇగ్నోర్ చేసింది. వాళ్ళు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బేసిక్గా అప్పటికే టెస్లా చాలా పెద్ద జీనియస్గా పేరున్న వ్యక్తి. బట్ అయినప్పటికీ కూడా అతను చెప్పిన ఈ థియరీని పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఏళ్లు గడిచిన తర్వాత టెస్లా యొక్క రిపోర్ట్సే కన్ఫర్మ్ అయ్యాయి. రేడియో యొక్క ఇన్వెంటర్ అయిన మార్కోని కూడా సేమ్ ఇటువంటి సిగ్నల్సే రిసీవ్ అయ్యాయి. అఫ్ కోర్స్ రేడియోని మార్కోని ఇన్వెంట్ చేయలేదు. అది టెస్లా యొక్క పేటెంట్స్ని కాపీ కొట్టి అతను తయారు చేశాడని చెబుతూ ఉంటారు. అది వేరే టాపిక్ కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేయక్కర్లేదు. కాకపోతే అతను కనిపెట్టిన ఆ రేడియో కూడా కొన్ని స్ట్రేంజ్ సిగ్నల్స్ అయితే వచ్చాయి. అవి కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ నుంచే వచ్చి ఉండొచ్చని అతను అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత 1927లో నార్వేజియన్ రేడియో ఇంజనీర్ అయిన జార్జియన్ హాల్స్ కూడా సేమ్ ఒక అన్యూజువల్ విషయాన్ని గమనించాడు. అతను ఒకసారి కొన్ని సిగ్నల్స్ని అంతరిక్షంలోకి పంపించాడు. కొన్ని సెకండ్లకి ఆ సిగ్నల్స్ అదే ఫ్రీక్వెన్సీలో మళ్ళీ అతనికి తగిలాయి. అంటే ఆ సిగ్నల్స్ బౌన్స్ బ్యాక్ అయ్యాయి. సో మొదట అతను ఏమనుకున్నాడు, అది ఒక ఆర్డినరీ రేడియో ఎకో అనుకున్నాడు. ఎందుకంటే షార్ట్ రేడియో వేవ్స్కి అది అన్కామన్ ఏమీ కాదు. అవి ఎర్త్కి మరియు అట్మాస్ఫియర్కి మధ్య బౌన్స్ అవుతూ ఉంటాయి. ఈ ఫెనోమెనాని ప్రాపగేషన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే సిగ్నల్స్ చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాయి. ఒక సెకండ్లో 1/7 వంతులో అవి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాయి ఒరిజినల్ ట్రాన్స్మిషన్ జరిగిన తర్వాత. కానీ ఇక్కడ మాత్రం సిగ్నల్స్ 15 సెకండ్ల తర్వాత వచ్చాయి హాల్టర్కి. అండ్ అతను గమనించిన మరొక విషయం ఏంటంటే అవి రేడియో ఎకోతో మ్యాచ్ అవ్వట్లేదు. సో అవి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయిన సిగ్నల్స్ అయితే కాదు, ఎవరో పంపబడిన సిగ్నల్సే. కాకపోతే ఇతను పంపిన వెంటనే అవి కూడా రావడం వలన ఇవే బౌన్స్ బ్యాక్ అయి ఉండొచ్చని మొదట్లో అనుకోవడం జరిగింది. బట్ ఆ తర్వాత అర్థమైన విషయం అయితే ఆ సిగ్నల్స్ అవుటర్ స్పేస్ నుంచే వచ్చాయి. బట్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారు, ఇదేది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే టెస్లా మరియు మ్యాక్రోని రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి. కానీ హాల్టర్ రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. టెస్లా మరియు మ్యాక్రోని రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ అన్నీ కూడా పల్సస్ నుంచి వచ్చాయి. పల్సస్ అనేవి ర్యాపిడ్లీ రొటేటింగ్ న్యూట్రాన్ స్టార్స్. ఇవి ఏదైనా ఒక స్టార్ బర్న్ అయినప్పుడు, అంటే మన సూర్యుడు లాంటి స్టార్స్ కాదు, ఇంకా పెద్ద స్టార్స్ అనమాట, వాటి యొక్క లైఫ్ సైకిల్ పూర్తి అయిపోయిన తర్వాత అవి న్యూట్రాన్ స్టార్స్గా మారుతూ ఉంటాయి. ఆ టైంలో స్ట్రాంగ్ ఇంపల్స్ అనేది వాటి లోపలికి చేరుకుంటూ ఉంటుంది. దాని కారణంగా అవి చాలా వేగంగా రొటేట్ అవ్వడం మొదలు పెడతాయి. అండ్ అంతేకాకుండా అవి రేడియో వేవ్ స్పాన్సర్స్ కూడా. అండ్ అవి చాలా ఎక్కువ దూరాన్ని కూడా చేరుకుంటూ ఉంటాయి. వాటి కారణంగా కొన్నిసార్లు మనం భూమి మీద నుంచి పల్సస్ని గమనిస్తూ ఉంటాం. 1968 సంవత్సరంలో కూడా సేమ్ ఇటువంటి పల్సస్ని భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలు కొంతమంది గమనించారు. సో టెస్లా మరియు మ్యాక్రోని ఏదైతే ఆ డేటాను అప్పట్లో రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడానికి ఒక జవాబు అయితే మన దగ్గర ఉంది. ఎందుకంటే అప్పట్లో పల్సర్స్కి సంబంధించిన ఎగ్జాక్ట్ డేటా అయితే మన దగ్గర లేదు. అయితే జార్జియన్ హౌస్ కనుగొన్నది ఏంటి? అతను కనుగొన్నది కూడా 1927లో అవడం వల్ల అప్పటికి కూడా టెక్నాలజీ పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వలేదు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే అతనికి వచ్చిన సిగ్నల్ LDE అంటే లాంగ్ డిలేడ్ ఎకోస్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ ఎకోస్ అనేవి ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయి కాబట్టి శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే ఈ LDEs అనేవి ఫామ్ అవడానికి కారణం భూమి యొక్క అట్మాస్ఫియర్లో ఉన్న ఏదో ఒకటి అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. లేదంటే భూమి మీద ఉన్న ఏదో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇటువంటి వేవ్స్ రిలీజ్ అయ్యి అవి సూర్యుడి యొక్క
ప్లాస్మా క్లౌడ్స్కి తగిలి అవి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉండొచ్చని తెలియజేశారు, లేదంటే మూన్ నుంచి కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉండొచ్చని తెలియజేశారు. బట్ అది వాస్తవమా కాదా అనేది మనకైతే తెలియదు. అయితే 1960వ సంవత్సరంలో మరొక సంఘటన జరిగింది. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అందులో వాళ్ళు ఏమని తెలియజేశారంటే ఒక అన్ఐడెంటిఫైడ్ సైలెంట్ శాటిలైట్ని ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో కనుగొన్నారు, ఇన్నర్ పోలార్ ఆర్బిట్లో కనుగొన్నారు. దీన్ని యునైటెడ్ స్టేట్స్ యొక్క ట్రాకింగ్ స్టేషన్స్ వాళ్ళు కనుగొనడం జరిగింది. దాని యొక్క ఐడెంటిటీ, దాని యొక్క ఆరిజిన్ ఇవి రెండు కూడా చాలా మిస్టీరియస్ గా కనిపిస్తున్నాయి. ఆ శాటిలైట్ కి డార్క్ శాటిలైట్ అనే ఒక పేరు అయితే పెట్టారు, ఎందుకంటే దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి. అయితే అప్పటికే బ్లాక్ నైట్ శాటిలైట్ గురించి చాలా మందికి తెలుసు కాబట్టి మేబీ ఇదే ఆ బ్లాక్ నైట్ శాటిలైట్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బట్ తర్వాత శాస్త్రవేత్తలు తెలియజేసిన విషయం ఏంటంటే అది ఒక రెగ్యులర్ శాటిలైట్ యొక్క రెమనెంటే. అది ఆ శాటిలైట్ మాల్ ఫంక్షన్ కారణంగా దాని నుంచి బయటకు వచ్చేసింది. అండ్ దాని యొక్క థ్రస్టర్స్ ఏమో దాన్ని రాంగ్ డైరెక్షన్లోకి పంపేశాయి. దాని కారణంగానే అది మనకు అలా కనబడుతుంది తప్ప ఇంకేమీ లేదని తెలియజేశారు. సో ఆ తర్వాత బ్లాక్ నైట్ శాటిలైట్ మీద ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. అంటే ఇది కాదు అంటే ఇంకొకటి ఏదో అయి ఉంటుంది కదా, దాన్ని మనం వెతికి పట్టుకున్నట్టయితే మనకి పేరు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ఆస్ట్రోనమర్స్ దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆ టైంలో ఎన్నో వింత సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని రీసెర్చ్లు చేశారు. బట్ వాళ్ళు దేన్ని కూడా డార్క్ నైట్ శాటిలైట్ లేదంటే బ్లాక్ నైట్ శాటిలైట్ అని ప్రూవ్ చేయలేకపోయారు. ఆ తర్వాత బ్లాక్ నైట్ శాటిలైట్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ బయటకు వచ్చాయి. అవన్నీ కూడా భూమి మీద ఉన్న అబ్జర్వేటర్స్ నుంచి తీయబడినవే. సో దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని మనం ప్రూవ్ చేయాలన్నా లేదంటే డిస్ప్రూవ్ చేయాలన్నా దాని యొక్క ఆర్బిట్కి వెళ్ళి మనం కొన్ని విట్నెస్లు సేకరించాల్సి ఉంటుంది. గార్డన్ కూపర్ అనే ఒక పైలట్ ఉన్నాడు. అతను స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి మనుషుల్లో ఇతను కూడా ఒకడు. 1963వ సంవత్సరంలో అతను లాంగెస్ట్ అమెరికన్ స్పేస్ మిషన్లో పార్ట్ అయ్యాడు. దాని పేరే మెర్క్యూరీ అట్లాస్ 9. అయితే ఆ మిషన్ టైంలో అతను ఒక స్ట్రేంజ్ గ్రీన్ ఆబ్జెక్ట్ని తన స్పేస్ క్రాఫ్ట్ లోపల నుంచి గమనించాడు. అది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆరిజిన్దే అయి ఉండొచ్చని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అది వాళ్ళ యొక్క మాడ్యూల్కి ముందే కనబడింది. ఈవెన్ అతను భూమి మీదకి వచ్చిన తర్వాత తన క్రూ మెంబర్స్కి తెలియజేశాడు, NBC న్యూస్ వాళ్ళకి తెలియజేశాడు. అండ్ ఆ ఇంటర్వ్యూ టైంలో అతని యొక్క స్పేస్ మిషన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు, కానీ అతను చూసిన ఆబ్జెక్ట్ గురించి ఎక్కువగా పట్టించుకున్నారు. ఈవెన్ నాసా వాళ్ళు కూడా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అయితే అతను కూడా తెలియజేశాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ అఫీషియల్ నాసా వాళ్ళు మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్తో వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ స్పేస్ క్రాఫ్ట్లో ఎలక్ట్రానిక్ మాల్ ఫంక్షన్ జరిగింది. దాని కారణంగా కూపర్ తన శరీరంలోకి వెళ్లాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోవడం కారణంగా కూపర్కి హాల్యూసినేషన్స్ వచ్చాయి. దాని కారణంగానే అతనికి అది కనబడింది తప్ప అక్కడ ఏమీ లేదు అని అయితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత కూపర్ కూడా ఈ వెర్షన్కి యాక్సెప్ట్ చేశాడు. మేబీ అలాగే జరిగి ఉండొచ్చేమో లేండి, ఎందుకు నాకేమీ తెలియదు, ఆ టైంలో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, ఇలాగే మాట్లాడుతూ తప్పించుకోవడానికి అయితే ట్రై చేశాడు. బట్ రిటైర్ అయిపోయిన తర్వాత మాత్రం అతను తన జీవితం మొత్తాన్ని కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ని వెతకడానికి కేటాయించాడు. సో అప్పుడు అతను చూసింది నిజమే అయి ఉండొచ్చని చాలా మంది దీన్ని బట్టి ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే ఒక మిస్టీరియస్ స్పేస్ క్రాఫ్ట్ భూమి యొక్క ఆర్బిట్లో తిరుగుతూ భూమిని గమనిస్తూ ఉన్నట్టయితే అసలు వాళ్ళకి భూమి నుంచి ఏం కావాలి? 1973లో కూడా సేమ్ ఇటువంటిది ఇంకొక సంఘటన జరిగింది. డ్యూంకన్ అలాస్డేర్ లూనన్ అనే ఒక స్కాటిష్ రీసెర్చర్ ఒక విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని డిసైడ్ అయ్యాడు, అదే LDEs మీద. అందుకని అతను LDEsకి సంబంధించిన మొత్తం డేటాని నార్వీజియన్ సైంటిస్టుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాటన్నింటినీ కూడా స్టడీ చేయడం మొదలుపెట్టాడు. అయితే సడన్గా అతను ఒక డీవియేషన్ని గమనించాడు. ఆ డీవియేషన్లో ఒక కోడ్ దాగి ఉంది. అతను ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక గ్రాఫ్ కింద అరేంజ్ చేసినట్టయితే ఆ గ్రాఫ్లో ఎకోస్కి అలాగే పొజిషన్ ఆఫ్ ఎకో సీక్వెన్స్కి వీటి రెండింటికి మధ్యలో ఉన్న ల్యాగ్ని అతను గ్రాఫ్ చేయడానికి అయితే ట్రై చేశాడు. అప్పుడు చాలా డాట్స్ కనబడ్డాయి. ఆ డాట్స్ అన్నిటిని కూడా అతను కలపడానికి ట్రై చేస్తే అది ఏదో ఒక స్పేస్ మ్యాప్లా కనబడింది. అయితే ఆ తర్వాత లూనెన్ ఆ ఎకోస్ని మరింత ఎక్కువగా అనలైజ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఫ్రెంచ్ ఆస్ట్రోనమర్స్ దగ్గర నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. వాళ్ళు 1929లో ఇటువంటి వింతైన ఎకోస్ని రికార్డ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఎకోస్ యొక్క టైం లాగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే వచ్చింది. అంటే అది ఏదో ఒక స్టార్ ఇన్ఫర్మేషనో లేదంటే ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ మేబీ ఆ బ్లాక్ నైట్ శాటిలైట్ ఆ స్టార్ సిస్టమ్ నుంచి భూమి మీదకైతే వచ్చి ఉండొచ్చు, ఆ స్టార్ సిస్టంలో ఉన్న వాళ్ళే భూమిని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండొచ్చు అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. సో ఆ విషయం మీద మరిన్ని పరిశోధనలు చేసిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటంటే ఒక కాన్స్టలేషన్ ఉంది స్పేస్లో, అది 13,000 సంవత్సరాల క్రితం స్పేస్లో నివసించింది. అంటే ఆ కాన్స్టలేషన్ నుంచి ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ భూమి మీదకి వచ్చింది. అంటే 13,000 సంవత్సరాలుగా వాళ్ళు మన భూమిని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు. 1973లో లూనన్ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు బ్రిటిష్ మ్యాగజైన్ అయిన స్పేస్ లైన్ వాళ్ళకి. అందులో అతను తన యొక్క రేడియో మెసేజెస్ని డీకోడ్ చేస్తే అందులో ఒక హిడెన్ మీనింగ్ ఉన్నట్టుగా అతను గమనించాడు. ఆ మీనింగ్, ఆ మెసేజ్ ఏంటి అంటే, ఇక్కడ స్టార్ట్ అవ్వండి, మన ఇల్లు అప్సిలోన్ బూటీస్ అండ్ ఇది ఒక డబల్ స్టార్ సిస్టమ్,
మన సోలార్ సిస్టంలోని 7 గ్రహాలలో 6వ గ్రహంలో ఉంటున్నాం. అది కూడా సూర్యుడి నుంచి కౌంట్ చేసినట్టయితే. అండ్ మన సోలార్ సిస్టంలో ఉన్న మొత్తం గ్రహాలలో 2 భారీ గ్రహాలు ఉంటే మనమే 2వ భారీ గ్రహం. అండ్ మన యొక్క ప్లానెట్కి 1 చంద్రుడు ఉన్నాడు. మన యొక్క 4th ప్లానెట్కి 3 చంద్రులు ఉన్నాయి. అలాగే మన సోలార్ సిస్టంలోని మొదటి మరియు 3వ ప్లానెట్స్కి ఒక్కొక్క మూనే ఉంది. అండ్ మన యొక్క ప్రోబ్ ఇప్పుడు ఆర్కిట్రక్స్ పొజిషన్లో ఉంది. అది మన మ్యాప్స్లో చాలా క్లియర్గా కనబడుతోంది. ఇది అందులో ఉన్న మెసేజ్ అని అతను చెప్పిన మాట. ఈ మాట విన్న తర్వాత న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద వెల్ నోన్ మ్యాగజైన్స్ వాళ్ళు కావచ్చు, దీని గురించి ఆర్టికల్స్ని అయితే వేశారు. బట్ ఎవరు కూడా దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి అతను మళ్ళీ వెనకడుగేశాడు. అతను ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమని తెలియజేశాడంటే తన యొక్క థియరీస్ అన్నిటికీ కూడా ఎక్కడ ఆధారాలు అయితే లేవు. అండ్ తను ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా బై మిస్టేకే చెప్పానని తెలియజేశాడు. అండ్ తన మెథడ్స్ అన్నీ కూడా అన్సైంటిఫిక్ అని కూడా తెలియజేశాడు. సో తను చెప్పినవన్నీ కూడా కేవలం తన గెస్సెస్ అని, అదంతా కూడా తన ఊహల్లోంచి వచ్చిన మాట అని తెలియజేశాడు. సో ఇలాగా ఒక్కొక్కసారి మనకు ఒక జవాబు దొరకబోతుంది అనుకున్న టైంలో మళ్ళీ వెనకడుగేస్తూ ఉంటారు. ఎందుకో మరి అది అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఫైనల్గా ఒకే ఒక విషయం మాత్రం ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ని ప్రూవ్ చేసేటట్టుగానే కనబడింది. అది ఒక ఫోటో ద్వారా. ఇది జరిగింది డిసెంబర్ 4, 1998న. ఎండీవర్ స్పేస్ క్రాఫ్ట్ STS-88 మిషన్లో భాగంగా అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. అండ్ ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మొట్టమొదటి మిషన్. దీనికి సంబంధించిన ఇమేజెస్ని డిసెంబర్ 11న నాసా వాళ్ళు బయటకు పబ్లిష్ చేశారు. అయితే అన్ని ఇమేజెస్ నార్మల్గానే కనబడ్డాయి, కానీ ఒక్క ఇమేజ్ మాత్రం పబ్లిక్ని చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్కి గురి చేసింది. అదేంటి అంటే ఒక ఇమేజ్లో ఒక చిన్న శాటిలైట్ వంటిది కనబడింది. చాలామంది దాన్ని చూసి ఇదే బ్లాక్ నైట్ శాటిలైట్ అని అభిప్రాయపడ్డారు. అండ్ ఆ వార్త చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. 100 సంవత్సరాల పాటు వెతుకుతుంటే ఇప్పటికి దొరికిందని చాలామంది హ్యాపీగా కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఆ టైంలో. బట్ నిజమైతే మాత్రం బయటికి రాలేదు. నాసా వాళ్ళు చెప్పే తెలిసిందే కదా వాళ్ళు ఏం చెప్తారు. ఒకానొక టైంలో ఆస్ట్రోనాట్ థర్మల్ కవర్ని ఇన్స్టాల్ చేస్తున్న టైంలో దాని యొక్క కోటింగ్ కొంచెం పూర్గా ఫిక్స్ చేయడం వల్ల అది విరిగిపోయి బయటకు వెళ్ళిపోయింది. దాన్నే ఇది ఫోటో తీయడం జరిగింది, అంతే తప్ప అది బ్లాక్ నైట్ శాటిలైట్ కాదని నాసా వాళ్ళు అయితే తెలియజేశారు. సో ఇప్పటికీ కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా కూడా రాలేదు. ఎవ్వరూ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ బయటికి తెలియజేయడానికి ఇష్టపడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అది కరెక్ట్ కాదని, తప్పని చాలా మంది దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి బ్లాక్ నైట్ శాటిలైట్ విషయంలో ఎందుకని ఇంత భారీ స్థాయిలో కవరప్ జరుగుతున్నాయనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీని గురించి ఎన్నో స్టోరీస్, ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో ఫొటోస్ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ ఒక మిస్టీరియస్ శాటిలైట్గానే మిగిలిపోయింది, ఒక అర్బన్ లెజెండ్గానే మిగిలిపోయింది. సో దాట్స్ గైస్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాలో మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.